అన్నిటికీ కారణం ఈ దరిద్రుడే. ఏమైంది? ఎందుకంటే వీడియో చెప్పింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరు పేరు చెప్పకూడదని. అయితే ఏంట్రా ఇప్పుడు? సీనియర్స్ నన్ను పిలిచి పిప్పి చేస్తున్నారు. రే బెంచ్ లో పోయి వాళ్ళ ముందు దిగమని నేను చెప్పానా? పోరా, టీ పొడికి పిడక పొడికి కూడా తేడా తెలియని వెదవా. అబ్బే వద్దమ్మా, అప్పుడిచ్చిన డబ్బులే ఇంకా ఉన్నాయి. డబ్బులు కావాలంటే నేనే అడుగుతాను. నీతో ఎవరున్నారా? ఇక్కడ నాతో మురళి అనే అబ్బాయి ఉంటున్నాడు. మిగతా వాళ్ళంతా ఇంటికెళ్లారు. నువ్వు తిన్నావా లేదా? తిన్నా. సరే అమ్మా, ఇంకేం లేదు కదా. శుక్రవారం ఇద్దరికి ఏం ప్రోగ్రాం రా? తెలీదన్నా. అయితే ఓ పని చేద్దాం, సినిమా చూడటానికి వెళ్దామా? చిరంజీవి సినిమా వచ్చి 2 రోజులే కదా అయింది. నేను సెకండ్ షోకి వెళ్తున్నాను, మీరు వస్తారా? అయ్యో లేదన్నా, ఈ విషయం సీనియర్స్ కి తెలిస్తే అంతే, మేము రాం. సరిపోయింది పో. వాళ్ళలో ప్రాబ్లం చేసే వాళ్ళంతా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకో టీం అంతా కలిసి టూర్కి వెళ్ళి ఉన్నారు. ఇక ఇక్కడ మిగిలిన ఒకే ఒక్క టీం మస్తాన్ టీం. పిల్లలంతా ఇంటికి వెళ్ళాక హాస్టల్ బోసిపోయింది. అవును ఫాదర్. ఎవరు అక్కడ కూర్చునుంది? ఎవరా? అందరూ వెళ్ళిన తర్వాత ఇక్కడ మిగిలింది మీరిద్దరేనా? అవును ఫాదర్. ఏమన్నా తిన్నారా? తిన్నాం ఫాదర్. సరే అయితే గుడ్ నైట్. గుడ్ నైట్. వీళ్ళని ఇలా ఒంటరిగా చూస్తే ఎలా? పైన అందరూ సీనియర్స్ ఉన్నారు. ఏం కాదులే ఫాదర్, వాళ్ళంతా సరదా పడతారంతే. అవునవును, మీరే వీళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి చెడగొడుతున్నారు. అందుకే నేనంటే ఎవరికి నచ్చదు. మీరే అది చెప్పుకుంటున్నారు. ఫాదర్ మిమ్మల్ని ఇలా చూసే క్యాంపస్ లో పిల్లలందరూ జుట్టు పెంచుకుంటున్నారు. ఫాదర్, జీసస్ గారి స్టైల్ ని ఫాలో చేయడం తప్ప ఏంటి? పట్టుకున్నప్పుడు వాళ్ళు అదే అంటున్నారు. రే మిమ్మల్ని మస్తాన్ పిలుస్తున్నాడు, పైకి రండి. మస్తాన్ చాలా డీసెంట్ అని చెప్పారే, ఇప్పుడు దేనికి రమ్మన్నారు? మీరిద్దరు మాత్రమే ఉంటున్నారా? మీరెందుకు వెళ్ళలేదు? మా ఊరు చాలా దూరం, కానీ వీడు వెళ్ళడానికి ఎవరూ లేరు. అన్ని రోజులు ఇక్కడే ఉంటావా? నేను మళ్ళీ దీపావళికి వెళ్తాను. నేను అప్పుడు కూడా ఇక్కడే ఉంటాను. ఎందుకని? నాకు అమ్మ మాత్రమే ఉంది, ఆమెకు ఆరోగ్యం బాలేదు. ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెడుతూ నేల మీద కూర్చున్న మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? పేకాటానికా? హే కాదు, ప్రతి శుక్రవారం 4ంటికి కాలేజ్ అయ్యాక బ్యాగ్ తీసుకుని ఇంటికో చుట్టాల ఇంటికో వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళ గ్రూప్ ఇదే. వీళ్ళలో కొందరికి వెళ్ళడానికి ఎవరూ లేరు, కొంతమందికి ఉన్నా కూడా వెళ్ళాలని లేదు. అందులో మిమ్మల్ని చేరుస్తున్నాను. ఎవరు లేని వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే బెతల్ హాస్టల్లో మస్తాన్ రూమ్ వాళ్ళ కోసమే. కానీ చేరకముందు ఓ కండిషన్. మన గ్రూపుకి కొన్ని రహస్యమైన గూడు పుటానీలున్నాయి. దీనికి సేల్స్ రాత్రులు మాత్రమే ఉంటుంది. ఆపరేషన్ బ్లాక్ బెడ్ ఈరోజు పేక ముక్కులు మస్తాన్ గుండెల్లోనే. ఈరోజు కాటు చాలు, రెడీగా ఉండండి. టార్చ్ లైట్ ఎక్కడుంది? తీసిపెట్టు. కామ్రేడ్స్, మన దారిలో విష సర్పాలుంటాయి, కుట్ర పండే వాళ్ళుంటారు. మీరు భయపడతారా? ఎప్పటికీ పారిపోం. కానీ ఒక సందేహం. అలాగా, సరే అడుగు. ఈ ఆపరేషన్ బ్లాక్ బెయిర్ అని చెప్పింది అర్థం కాలేదు. ఆపరేషన్ బ్లాక్ బెయిడ్ అచ్చ తెలుగులో చెప్పాలంటే బిచ్చగాడింట్లో నుంచి కోడిని దొంగిలించడం. ఇంకేంటో అని భయపడ్డాను. కమాన్ బాయ్స్. ఎవరి కిటికీలన్నీ తెరిచిపెట్టేది? ఈ గాలికి నా విగ్గెటైనా ఎగిరిపోతే? పట్టనెత్తి. పట్టనెత్తి. నేను పోయినసారి తీసుకున్న క్లాసులో మీరు 4 లేరు, కానీ మీ అందరి అటెండెన్స్ ఇందులో ఉంది. మీరే వాళ్ళకి అడ్డదారిలో అటెండెన్స్ వేశారని నాకు తెలుసు. ఇక మీదట అలా చేయకూడదు. అటెండెన్స్ వేసిన తర్వాత ఎవరైనా అడిగి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అయ్యయ్యో, ఓకే సార్, మీకు అందరికీ కలిపే చెప్పాను. వెల్కమ్. తర్వాత లీవ్స్ వచ్చినప్పుడల్లా టూర్స్కి వెళ్ళటం స్టార్ట్ చేశాం. మా ఇంట్లో వాళ్ళ పర్మిషన్స్ తోనే వెళ్ళాం.